మా జిఆర్ గాడి వల్ల ఇదంతా అవుతుందని అసలు అనుకోనే లేదు. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్. అసలు ఏమైంది చెప్పేసి మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి. మా జిఆర్ గాడి చేయని పాపాలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈరోజు గుడికి అయితే వెళ్దాం ఉన్నాడు. ఇంకా సరే కదా అని చెప్పి మా దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అలా లోపల ఎంటర్ అయ్యామో లేదో ఎప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండేది, అయితే ఈరోజు అయితే క్రౌడే లేదు అసలు. తిరుపతిలో ఉన్న వారికి కృష్ణుడి టెంపుల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఈ గుడి ఇస్కాన్ టెంపుల్ కి అయితే ఒక గొప్ప చరిత్ర ఉందన్నమాట. మన కృష్ణదేవరాయలు ఉన్నప్పటి నుండి ఈ గుడి అయితే ఉందంట. అంతేకాకుండా మన కృష్ణాష్టమికి కృష్ణుడి పండుగ అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారనమాట. లోపలికి వచ్చామో లేదో మేము వచ్చి ఒక 5 minutes ముందే అయితే దర్శనం టైమింగ్స్ అయితే క్లోజ్ అయిపోయాయంట. ఈ రోజు కృష్ణుని చూద్దామని ఎంత ఎక్సైట్మెంట్ అయితే వచ్చా. ఇంకా మా జిఆర్గంతో వచ్చే అదృష్టమో లేకపోతే నా బ్యాడ్ లక్కో తెలియదు, కానీ ప్రతిసారి చూద్దాం అనుకున్నప్పుడల్లా ఇలాగే జరుగుతుంది. కృష్ణుడు గురించి బుక్స్, నావెల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. అలాగే మన కృష్ణయ్యకి ఇష్టమైన స్వీట్స్, చాలా రకాల స్వీట్స్ కూడా అయితే ఇక్కడైతే ఉన్నాయి. మీకైతే ఇక్కడైతే కృష్ణుడికి కావాల్సిన ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే ఉంటుంది. మా జిఆర్ గాడు అయితే అప్పుడే ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. సరే కదా అని చెప్పి అక్కడైతే కొంచెంసేపు ఉండేసి అలా మీలలో ఈ ఇస్కాన్ టెంపుల్ ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ చేసేయండి గైస్. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.